తీసేత ఏం లేదు. ఈ రోజుకి కూడా తట్టుకుందంటే ఇత్తనం గొప్పతనం బాగానే ఉందండి. దాన్ని చూసాను, ఏ చెట్టు చూసినా అదే గుప్పులు గుప్పులు కాయ ఎంత ఉంది బ్రహ్మాండంగా. కాయ సైజు కూడా చివరి దాకా ఎంత సేమ్ దాకా ఉన్నది, సేమ్ ఉంది. అదే అదే రకం ఉందని ఎంత కింది కాయ ఉందో పై కాయ కొస దాకా అట్లా. నమస్కారం అండి, నా పేరు సూర్యపల్లి జయసారథి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ టేకులపల్లి మండల్ సులనగర్ గ్రామం అండి. ఈరోజు మా గ్రామంలో ఇండో యునైటెడ్ సీడ్ వాళ్ళది అకిరా 369 సీడు ఫీల్డే పెట్టారు. ఈ విత్తనం అనేది చాలా గుబ్బురుగాను హైట్ పెరిగి మంచిగా కాపు కూడా దగ్గర కాపును బారకాయలు కాయటం జరిగింది. రెండోది ఏంటంటే ఈ సీడు నల్లిని మరియు ఇతర దోమ జాతులను కూడా తట్టుకోగలుగుద్ది. ఇది ఈ సంవత్సరం ఉన్న వాతావరణ ప్రతికూల పరిస్థితికి కూడా తట్టుకొని ఈ విత్తనం అనేది మంచిగా ఎదుగుదలతో పాటు కాపు కూడా నిండుగా కాపు దిగడం జరిగింది. ఈ సీడ్ అనేది రైతులకు చాలా ఉపయోగకరంగాను మంచిగా ఉంటుంది. అందరూ వేసుకోదగ్గ సీడ్ ఇది అకిరా 369. సంవత్సరం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులకి అన్ని రకాల తెగులను తట్టుకొని కూడా దిగుబడి మంచిగా రావడం జరిగింది. ఇది రైతులు వేసుకోవచ్చు, ఉత్తమమైన సీడు. నమస్తే అండి, మాది శాంతినగర్ విలేజ్, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ స్టేట్. ఈరోజు ఇక్కడ ఫీల్డ్ జరిగింది. ఈ ఫీల్డ్ చూడడానికి మేము వచ్చాము. చాలా బాగుంది. అకిరా 369 ఈ సీడ్ బాగుందండి, రైతులు వేసుకోవచ్చు. ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంది. పేరు వజ్జ వెంకటేశ్వర్లు, సులానగర్ గ్రామం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు ఫీల్డ్ చూడటానికి వచ్చినాం. అకిరా 369 చూడటానికి వస్తే బాగుంది. ఈ వాతావరణానికి తట్టుకోగల శక్తి దీనికి ఉంది, పర్వాలేదు, రైతులు వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం టేకులపల్లి సులానగర్ గ్రామంలో రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. ఇక్కడ మిరప తోట చూసినట్లయితే చాలా బాగుందని చెప్పొచ్చు. మొత్తం చూసినట్లయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, సందు లేకుండా అయితే అల్లుకుపోవడం జరిగింది. వర్షానికి వచ్చిన ఒక క్రాప్ అయితే కింద రాలిపోవడం జరిగింది. కానీ రెండో స్టెప్ క్రాప్ అయితే మొత్తం చిక్కటి క్రాప్, సందు లేకుండా అయితే మంచిగా నీట్గా అయితే రావడం జరిగింది. సో ఈ యజమాన్యం గురించి, ఈ సీడ్ గురించి పూర్తి సమాచారం మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్నగారు, మీ పేరు చెప్పండి. మా పేరు మాలోత్ రమేష్ అండి. అడ్రస్ కూడా చెప్పండి. టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అన్న, ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు? మొత్తం ఈ ఎకరం చేసామండి. ఎకరం. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న మీరు? మేమా 10 ప్యాకెట్లు తీసుకున్నామండి. ఏ సీడ్ అన్న? సీడ్ పేరు ఇదా అకిరా 369 వెరైటీ మీరు వేసుకున్నారు. ఇండో యునైటెడ్ సీడ్స్ వారి అకిరా 369 అనే సీడ్. ఇప్పుడు మనం నిలబడ్డ సీడ్ చూస్తున్న సీడ్. అవును. ఇప్పుడు మీరు నాటిన కాడ నుంచి మొక్క ఎలా తట్టుకొని వచ్చింది అనేది? వర్షాన్ని తట్టుకుందండి, మన వర్షం తట్టుకుంది, నల్లిని తట్టుకుంది, గుబ్బని తట్టుకుంది. ఒక కాప అయితే వచ్చిందండి ఫస్ట్, అది మొత్తం వర్షానికి రాలిపోయింది. సెకండ్ కాపు నిలబడిపోయింది. వచ్చిన కాయలు ఎలా వచ్చినాయి? తేజ ఉన్నాయా, లావు కాయలు ఉన్నాయా? లేదండి, తేజ కాయలు, సన్నకాయలు. మార్కెట్ లో ఎలా పోతుంది రేట్? అది మనం ఎస్ఎస్సి లాగపోతుంది. రెండోది, ఈ గనుపులు దగ్గర వస్తుందా, దూరం వస్తుందా? లేదండి, దగ్గర వస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు సాలక మధ్య దూరం ఎంత ఉంది దీనికి? ఇది 28 డబ్బా ఇది. అంటే పెద్ద చేసుకున్నా కూడా అల్లుకునే జాతి ఇది వస్తుంది. అల్లుకునే జాతి, తీగ జాతి ఇది. తీగ జాతి. సో మీరు గతంలో చాలా సీడ్లు సాగు చేశారు కదా, ఈ వెరైటీ ఎలా అనిపించిందండి మీకు? ఇది కొద్ది పర్వాలేదండి. ఈ కాలానికి తట్టుకుందంటే నెంబర్ వన్. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు వేసినా కూడా తోటలంతా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన దాంట్లో మా తోట అయితే ఏక నెంబర్కి ఉంది. సో మొత్తానికి చాలా మంది రైతులు చూస్తూ ఉంటారు, చూసే వాళ్ళకి ఏమంటారు? చాలా మంది రైతులు రావడం, చాలా మంది చూస్తారు, చాలా బాగుంది. రోడ్ అమ్మడి పోయే వాళ్ళు కూడా చూస్తారు. అసలు తోట ఎప్పుడు చూసినా ఎప్పుడు లగలగా మెరుస్తూ ఉంటుంది అని ప్రతి మంది నోటితో వింటున్నా. నేను చూసిన నా తోటను కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది. సో చూసారు కదండి, మనం ప్రతిసారి మనం చూపిస్తూ ఉంటాం కాబట్టి ప్రతి తోట, ప్రతి ఏరియాలో తోట బాగున్నా, రైతులు పిలిచినా లేకపోతే ఫీల్డ్ పెట్టినా మనం వెళ్తూ ఉంటాము, రైతులను చూపిస్తూ ఉంటాము. కాబట్టి ప్రత్యక్షంగా ఫీల్డ్ చూడాలంటే ఎక్కడ రావాలి? ఇది ఈ ఫీల్డ్ చూడాలంటే అడ్రస్ ఇక్కడ, ఇది సులానగర్ గ్రామం, టేకులపల్లి సులానగర్ నర్సరీ పక్కన ఉంటుంది ఇది ఫీల్డ్ అయితే. సో మొత్తం మీరు లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. కాయ సైజ్ అలాగే ఉంది, క్వాలిటీ అలాగే ఉంది. సో మొత్తానికి వెరైటీ అయితే బాగుంది కాబట్టి రైతు కూడా చాలా మంది చూడడం జరుగుతుంది. సో ఇటువంటి వెరైటీ సాగు చేయడం వల్ల వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వాతావరణం బాగుండి ఉన్నట్లయితే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందండి? ఇది ఖచ్చితంగా ఇప్పుడు వాతావరణం మంచిగా ఉంటే మనం 30-35 క్వింటాలు వస్తుంది. 30 నుంచి 35 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు ఒక ఉన్న క్రాప్ ఎంత వస్తుంది? ఇదా
రావచ్చండి 20 నుంచి 30 దాకా వస్తుంది 20 నుంచి 30 లాస్ట్ వరకు కన్ఫర్మ్ అది. కన్ఫామ్గా. సో చూసారు కదండి, ఇది ఈరోజు సమాచారం. ఎక్కువ ఎందుకు చెప్పుకోవాలా, ఉన్న వాస్తవం అది. 25 నుంచి 30 అయితే బరాబర్గా వస్తుంది ఈ కాలానికి. ఈ కాలానికి మందులు ఎన్ని రోజులు ఒకసారి కొట్టారు మీరు? మేమండి దూరం ఖచ్చితంగా ఒక 10 రోజులు గ్యాప్ ఇస్తాం. గ్యాప్ ఇస్తారు. సో ఇప్పుడు మందు కొట్టలే దీనికి? ఇందుకు ఇంకా ఇంతవరకు కొట్టలేదు. ఇప్పుడు 10-15 రోజులు అవుతుంది కొట్టగా. 15 రోజులు అయింది. వదిలేసిన ఎట్లా మరి దీన్ని? వదిలేదు కాబట్టి మాకు సరిపోను. ఇంకా ఎందుకు ఖర్చు పెంచుకోవాలా, పెట్టుబడి ఎందుకు పెంచుకోవాలా, మంచి కాసింది కదా. ఇక మాకు మా సడుగు చనిపోయేసరికి అటు పోయేసరికి మాకు ఒక 10 రోజులు టైం పట్టింది, అందుకే కొట్టలేకపోయినా. కాయలు చాలు, పెట్టుబడి మార్కెట్లో రేట్ లేదు, ఉన్న వాటిని పెట్టుబడి ఎందుకు చేయాలని ఆపేసిన కానీ కాసింది కాబట్టి ఆపేసినావు, లేకపోతే ఆపకపోదు. అట్లా ఇప్పుడు కాపు కాసింది కాబట్టి ఆపినాం. ఇంకా చాలు, మంచిగా కాసింది. ఈ విత్తనాలు ఎక్కడ తీసుకున్నారండి? ఇది మైబాద్ తీసుకున్నామండి, శ్రీ విశ్వ అక్కడ తీసుకున్నామండి. 10 ప్యాకెట్లు తీసుకున్నాం, ఎకరం వేసాం. సో ఈ అకిరా 369 సీడ్ అనేది విశ్వ సీడ్ అంటే మహబాద్ షాప్లో తీసుకోవడం జరిగింది. అంతే అండి. సో ఏదైనా మీకు సమాచారం కావాలనుకున్నా ఈ సీడ్ గురించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఈ నెంబర్ ఇస్తాను, నెంబర్ ద్వారా మీకు పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. రైతులు చూసి ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి నీ నెంబర్ చెప్పండి. 9959118250. సో ఇదండి రైతు నెంబరు. ఈ సీడ్ గురించి అదేవిధంగా ఇంకా ఏదైనా మీకు సమాచారం కావాలనుకున్నా రైతు తెలియజేయగలుగుతారు. అదేవిధంగా షాప్ అడ్రస్ కూడా మీకు తెలియజేస్తాను. ఆ నెంబర్ ద్వారా మీరు పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకోవచ్చు. సీడ్ వచ్చి డైరెక్ట్ షాప్ కానీ తీసుకుంటాం. ఎందుకంటే మేము వేసినాం చూసినాం కాబట్టి డైరెక్ట్గా వచ్చి షాప్ కానీ తీసుకుంటాం. ఓకే అండి. అది ఎందుకంటే ఇప్పుడు చూసినాం కాబట్టి మేము వేసి పండించినాం కాబట్టి మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. సో చాలా మంచి సమాచారం అని చూశారు కదండి. రైతు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, విత్తనం బాగుంది, ఈ సంవత్సరం ప్రతికూల వాతావరణంగా తట్టుకుందని రైతు గారు అయితే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు ప్రతిగా చూపించడం జరిగింది. రైతు యొక్క సమాచారం నెంబర్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఒక చిన్న మాట, వాళ్ళు మన మాట నమ్మకుండా వచ్చి తోటను చూసుకోవచ్చు. అవును. ఇప్పుడు మనం మైకులో చెప్పి యూట్యూబ్లో చెప్పి అట్లా కాదు, ఒకసారి వచ్చి రైతుని కూడా వచ్చి చూసుకోమన్నా కూడా అట్నే ఉంటుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది. వ్యవహారం తోటది బాగుంది. ఈ విత్తనం గొప్పతనం అంటారా రైతు? లేదండి, విత్తనం గొప్పతనమే. ఎందుకంటే ఈ కాలంలో కూడా తట్టుకుందంటే ఒక నెంబర్ 1. ఈ కాలానికి ఏ విత్తనం కూడా తట్టుకోలేదు. ఈ సంవత్సరం ఈ వర్షానికి పత్తులే పోయినాయి. ఈ నిలబడదంటే విత్తనం గొప్పతనమే అండి ఇది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రైతు సోదరులకు నమస్కారం. మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా సులానగర్ విలేజ్, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ రావడం జరిగినది. మన రైతు మనకాడ శ్రీ విశ్వ ఎంటర్ప్రైజెస్ మహబాద్ డిస్టిక్ నుంచి మన సీడు తీసుకురావడం జరిగింది. ఇండో యునైటెడ్ వారి అకిరా 369 తీసుకురావడం జరిగింది. ఆ రైతు వేసి 2 ఎకరాల తోట 369 వేయడం జరిగింది. తోట మొత్తం గుత్తులుగా కాయ మొత్తం గుత్తులుగా బుట్టాకారంలో గుత్తులుగా కాయ మొత్తం ఇదే విధంగా 2 ఎకరాల తోట ఇదే విధంగా ఉంది. మినిమం ఎకరాకి 25 క్వింటాల నుంచి 30 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇంత నల్లి కూడా తట్టుకొని, విల్టుకు తట్టుకొని, దోమలకు అన్నిటి తట్టుకొని, ఈ వాతావరణం అనుకూలంగా లేకున్నా ఈ సంవత్సరం బాగా ఈ తోట బాగా కాసింది అని రైతు ధీమాగా చెప్తాడు. తోట మొత్తం ఇదే విధంగా చూసినా ఇదే విధంగా ఉన్నది. అంతా చూడండి ఒకసారి, మీ తోట మొత్తం ఒకసారి చూసినా మొత్తం ఒకటే స్టేజ్లో అలాగనే ఉంటుంది. ఎక్కడ కూడా నల్లి కానీ బొబ్బ రోగం కానీ ఏం లేకుండా బాగా నీట్గా ఉన్నది. ఏ విధంగా చూసినా తోట బాగుంది. రైతు కూడా ఆనందం వ్యక్తం చేసి పరచడం వల్ల మమ్మల్ని రమ్మని ఫీల్డ్ విజిట్ చేయండి, తోట విత్తనం బాగుందని చెప్పడం వల్ల మేము ఇంత దూరం వచ్చి ఫీల్డ్ విజిట్ చేసినాం. రైతు కూడా అందరూ ఆనందం వ్యక్తపరుస్తారు. వారి మాటలు ఇందాక మీరు విన్నారు. మాకు ఇటువంటి మంచి సీడ్ అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటానని కూడా రైతు ఆనందం వ్యక్తపరుస్తున్నాడు. ఇటువంటి మీకు ఈ సీడ్ కావాలనుకున్న వారు ఈ నెంబర్కి మాకు ఫోన్ చేయగలరు. ధన్యవాదాలు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో ఫీల్డ్ పెట్టారు. ఇండో కంపెనీ వాళ్ళది అకిరా 369. అయితే ఈ ఫీల్డ్